ఈ మధ్య కాలంలో ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో క్రమక్రమంగా శుక్ర కణాల సంఖ్య అంటే మేల్ ఫ్యాక్టర్ అనేది రైజ్ అవుతూ వస్తుంది. అయితే శుక్ర కణాల సంఖ్య పెంచుకోవాలంటే ఎలాంటి ఫుడ్ తినాలి, ఎలాంటి ఫుడ్ కి దూరంగా ఉండాలి, దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మెయిన్ సమస్య శుక్ర కణాలు తగ్గడానికి వెయిట్ పెరగడం, ఒబేసిటీ అంటారు. టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ వల్ల శుక్ర కణాల ఉత్పత్తి జరుగుతుంది. ఎప్పుడైతే బరువు పెరుగుతారో ఆ టెస్టోస్టెరాన్ హార్మోన్ ఫీమేల్ హార్మోన్ ఈస్ట్రోజన్ గా కన్వర్ట్ అయ్యి స్పెర్మ్ యొక్క క్వాలిటీని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంది. ఇంకొకటి స్ట్రెస్ వల్ల కూడా శుక్ర కణాల కౌంట్ అనేది తగ్గే అవకాశాలు ఉంది. సరే, అయితే వీటికి కౌంట్ పెరగడానికి, మొటిలిటీ పెరగడానికి మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? సో ఫస్ట్ డైట్ లో రెగ్యులర్ గా మన మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మన డైట్ ప్లాన్ అనేది స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేయాలి. సో అందులో ప్రధానంగా మన బ్రేక్ఫాస్ట్. సో ఎక్కువ మంది ప్రాసెస్డ్ ఫుడ్ అంటే తొందరగా ఆఫీస్కి వెళ్ళాలి, తొందరగా రెడీ అవ్వాలి, వెళ్ళాలనే క్రమంలో ఈజీ రెడీమేడ్ ఫుడ్ ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. సో లైక్ బ్రెడ్ అండ్ జామ్, పాస్తా అని, నూడిల్స్ అని మార్నింగే మన గట్ అంటారు కదా, జీర్ణ వ్యవస్థని డిస్టర్బ్ చేస్తున్నాం. సో దాని వల్ల మెయిన్ గట్ హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతుంది. దానివల్ల డైజెషన్ గానీ, అరుగుదల గానీ డిస్టర్బ్ అయిపోతుంది. సో మనం తీసుకునే డైట్ లో మాక్సిమం హెల్దీ డైట్ ని తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం తీసుకున్న ఆహారంలో మన ఫుడ్ ని మనం 3 టైప్స్ గా డివైడ్ చేసుకోవచ్చు: కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్. సో కార్బోహైడ్రేట్స్ ఏం తీసుకోవాలి? సో కార్బోహైడ్రేట్స్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. దట్ టు లో గ్లైసెమిక్ ఇండెక్స్, అంటే ఎక్కువ షుగర్ ని మన బాడీలో రిలీజ్ చేయకూడనివి, ఇంకా స్లోగా రిలీజ్ చేసేవి, అలాంటివి తీసుకోవాలి. సో స్లో డైజెస్టివ్ ఫుడ్స్ అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో మనం ఓట్స్ తీసుకోవచ్చు, కినోవా తీసుకోవచ్చు, మిల్లెట్స్ తీసుకోవచ్చు. ఇవి మనం బ్రేక్ఫాస్ట్ లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో దానితో పాటు ప్రోటీన్స్ ఇంక్లూడ్స్ లైక్ పప్పు ధాన్యాలు, బీన్స్ అని, ఇవన్నీ ప్రోటీన్స్ కిందికి వస్తాయి. ప్లస్ నట్స్, బాదం, వాల్నట్స్, బ్రెజిలియన్ నట్స్ తో కూడా స్పెర్మ్ కౌంట్ కదలికలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధ్యయనంలో తేలింది. సో ఈ నట్స్ ని నైట్ నానబెట్టుకొని మార్నింగ్ తినడం వల్ల వాటి యొక్క పోషకాలు పెరుగుతాయి. బాదం అయినా సరే నైట్ నానబెట్టి మార్నింగ్ దాని పైన కవర్ తీసి తినడం వల్ల దాని యొక్క పోషకాలని పెంచుకోవచ్చు. ఈ నట్స్లలో అంజీరా, ఖర్జూరా, వీటిలలో కూడా చాలా హెల్దీ న్యూట్రియంట్స్ ఉంటాయి విచ్ ఇంక్రీజెస్ ద స్పెర్మ్ క్వాలిటీ. అవే కాకుండా సీడ్స్, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, పుచ్చకాయ సీడ్స్, ఇవన్నీ చాలా హెల్దీ విచ్ ఇంప్రూవ్స్ ద స్పెర్మ్ క్వాలిటీ. వీటిని కూడా నైట్ నానబెట్టుకొని మార్నింగ్ తినడం వల్ల కూడా మీ యొక్క స్పెర్మ్ క్వాలిటీ పెరిగే అవకాశాలు ఉంటాయి. ప్రోటీన్ ఫుడ్ లో నాన్ వెజిటేరియన్ కేటగిరీకి వస్తే బెటర్ టు ప్రిఫర్ ఫిష్. సో ఫిష్ అట్లీస్ట్ 2 times a week ఈజ్ ప్రిఫరబుల్. నాన్ వెజ్ లో మటన్ అనేది ఎంత తక్కువ కన్జ్యూమ్ చేస్తే అంత మంచిది. ఎగ్ ని కన్జ్యూమ్ చేయడం వల్ల స్పెర్మ్ ప్రొడక్షన్ కి కావాల్సిన న్యూట్రియంట్స్ దొరుకుతాయి. ప్లస్ అందులో సెలీనియం అనే ఎలిమెంట్ ఉంటుంది, దాంతో కూడా స్పెర్మ్ క్వాలిటీ పెరిగే అవకాశాలు ఉంటాయి. బాయిలర్ చికెన్ ఎంత తక్కువ మనం తీసుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఈ చికెన్ ఇవన్నీ ఇంజెక్షన్స్ ద్వారా గ్రో చేస్తున్నారు బయట, కాబట్టి అందులో హార్మోన్స్ ఉంటాయి. ఆ హార్మోన్స్ వల్ల స్పెర్మ్ క్వాలిటీ అండ్ ప్రొడక్షన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో బెటర్ టు అవాయిడ్ చికెన్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఫ్యాట్, సో హెల్దీ ఫ్యాట్ అనేది మనం కన్జ్యూమ్ చేయాలి. హెల్దీ ఫ్యాట్ అంటే గానుగ నూనె. సో అది పల్లి నూనె అయినా, నువ్వుల నూనె అయినా, కొబ్బరి నూనె అయినా, గానుగ నూనె, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ప్రిఫర్ చేయండి. రిఫైన్డ్ ఆయిల్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇంకొకటి నెయ్యి మనకి చెడు చేస్తుంది, అది మనకి మంచిది కాదు అని చెప్పి ఒక అపోహ ఉందండి. నెయ్యి మనం కన్జ్యూమ్ చేయడం వల్ల అది చాలా మంచిది. అంటే బటర్ అనేది అవాయిడ్ చేయండి. ప్రాసెస్డ్ సాల్టెడ్ బటర్స్, చీజ్, ఇవి అవాయిడ్ చేయండి. నెయ్యి స్పెషల్ గా మనకి ఇంట్లో తయారు చేసిన నెయ్యి చాలా హెల్దీ. ఎలాంటి ఫ్రూట్స్, ఎలాంటి వెజిటబుల్స్ తీసుకోవాలి? సో ఫ్రూట్స్ విషయానికి వస్తే లైకోపిన్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ ని ప్రిఫర్ చేయడం మంచిది. దాని వల్ల స్పెర్మ్ యొక్క కౌంట్, ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎగ్జాంపుల్ వాటర్ మిలన్, దానిమ్మ గింజలు. సో వాటిలో ఎక్కువ లైకోపిన్ కంటెంట్ ఉండడం వల్ల స్పెర్మ్ ప్రొడక్షన్ కి చాలా హెల్ప్ చేస్తుంది. బెర్రీస్, స్ట్రాబెర్రీ గానీ, బ్లూబెర్రీ గానీ, వీటిలలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. వీటి వల్ల కూడా స్పెర్మ్ యొక్క హెల్త్ అనేది ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మిగతా ఫ్రూట్స్ కూడా హెల్దీయే, బట్
ప్రిఫర్ టు టేక్ దీస్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ మోర్. సో వెజిటబుల్స్ విషయానికి వస్తే అన్ని వెజిటబుల్స్ హెల్తీయే, బట్ మనం ఏంటంటే బాగా డీప్ ఫ్రై చేసి తీసుకోవడం జరుగుతుంది. సో దానివల్ల అందులో ఉన్న పోషకాలన్నీ మనం కోల్పోవడం జరుగుతుంది. సో ఎంత వీలైతే అంత స్టీమ్డ్ వెజిటబుల్స్ తీసుకుంటే చాలా మంచిది. ఆకుకూరలు చాలా మంచివి, ఎస్పెషల్లీ పాలకూర, స్పినాచ్. దాంట్లో ఎక్కువ ఐరన్, ఫోలేట్, కాల్షియం, మిగతా మినరల్స్ కూడా ఉంటాయి. సో మనం ఏదో ఒక రూపంలో అట్లీస్ట్ వీక్లీ 2 or 3 times పాలకూరని కన్జ్యూమ్ చేయడం మంచిది. ఇంకా వాటర్ ఇంటేక్ బాగా ఉండాలండి. ఎంత వాటర్ తాగితే అంత మంచిది. శుక్రకణాల యొక్క మొటిలిటీని కూడా పెంచుతుంది. ఏమి అవాయిడ్ చేయాలి? స్పెర్మ్ యొక్క క్వాలిటీ, క్వాంటిటీ పెంచుకోవాలంటే ఏమి అవాయిడ్ చేయాలి? సో మార్నింగ్ లేవగానే కంపల్సరీ డైలీ రొటీన్ గా ఎక్సర్సైజ్ అనేది మీ జీవన శైలిలో ఒక భాగంగా చేసుకోండి. కంపల్సరీ ½ an hour to 40 minutes వాకింగ్, ½ an hour to 40 minutes వర్కౌట్స్, అండ్ ఒక 5 to 10 minutes మెడిటేషన్. దీని వల్ల కూడా స్పెర్మ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి. దాని వల్ల కూడా స్పెర్మ్ క్వాలిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. వైట్ రైస్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. ఇంకా హ్యాబిట్స్, హెల్దీ హ్యాబిట్స్ ని ఇంక్లూడ్ చేసుకోవాలి. అంటే డ్రింకింగ్, ఆల్కహాల్ ఇంటేక్ కానీ, స్మోకింగ్ కానీ, ఆ హ్యాబిట్స్ కి మనం దూరంగా ఉంటే మంచిది. దాని వల్ల కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఇంకొకటి కూల్ డ్రింక్స్. సో చాలా చాలా కార్బోనేటెడ్ డ్రింక్స్ ఉంటాయి. ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల కూడా చాలా స్పెర్మ్ హెల్త్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. దాని బదులు హెల్తీ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. బటర్ మిల్క్ తీసుకోండి, లెమన్ డ్రింక్ తీసుకోండి, అందులో కొంచెం చియా సీడ్స్ కానీ, సబ్జా గింజలు వేసి అవి తీసుకోండి, కోకోనట్ మిల్క్, ఇవన్నీ చాలా హెల్తీ ఆప్షన్స్. సో ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటారు కదా, చిప్స్ కానీ ఇవన్నీ బయట మనకి దొరుకుతూ ఉంటాయి. పాస్తా అని ప్రతి కవర్ మీద లేబుల్ ఉంటుంది, అది మనం తప్పకుండా చూడాలి. అంటే కార్బోనేటెడ్, పార్షియల్లీ కార్బోనేటెడ్ అని, వీటికి మనం దూరంగా ఉంటేనే చాలా మంచిది. ఎందుకంటే వాటి వల్ల కూడా స్పెర్మ్ హెల్త్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో మనం ఇప్పుడు ఓవరాల్ గా చెప్పిన వాటిలలో మనం హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవాలని చెప్పాం. అంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రిచ్ ఉన్న డైట్ మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. అంటే బాదం, వాల్నట్స్, వీటన్నిటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ప్లస్ ఫిష్, సముద్రం చేపలు, సాల్మన్ ఫిష్, వీటిలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ని మనం పొందవచ్చు. సో మన డైట్ లో రెగ్యులర్ గా దాన్ని ఇంక్లూడ్ చేసుకోవడం మంచిది. స్పెర్మ్ కౌంట్, మొటిలిటీ పెరగడానికి ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. వీటి గురించి మీకేమన్నా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి. నేను కానీ మా టీం కానీ తప్పకుండా అప్రోచ్ అవుతాం. థ్యాంక్ యూ.